అత్యాచారాలకు గురైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, ఏం జరిగింది, పోలీసుల చేత సక్రమంగా న్యాయం అందేలా చేయటం అన్నటువంటి మహిళా కమిషన్ బాధ్యత. వాసిరెడ్డి పద్మ అలాగే చేసేవాళ్ళు. ఆ తర్వాతన మొన్నటిదాకా కూడా ఆమె దిగిపోయిన తర్వాతనైతే కొంత గందరగోళం నెలకొంది. ఏది వైసీపీ అధికారంలో ఉండగానే ఆవిడ దిగిపోవడం. తర్వాత కొంత గందరగోళం ఏది తెలుగుదేశం వచ్చాక అందులో గజ్జెల లక్ష్మి ప్రయత్నించడం, అది రాజకీయం జరిపోయింది. అప్పటి నుంచి రాజకీయం విపరీతం అయిపోయింది. అంతకుముందు పద్మని రాజకీయంగా విమర్శించే ప్రయత్నం చేసిన ఆమె బాధ్యతాయుతంగా అత్యాచారాలు జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ వాళ్ళకి న్యాయం జరిపించే ప్రయత్నం కానీ చేసుకొచ్చాడు. ఇప్పుడు ఈవిడొచ్చారు మొన్న తేజస్వినేనా ఎవరు తను వచ్చినట్టున్నారు. ఇది అమరావతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమ్మాయి. ఇప్పుడు మరింత జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి సందర్భం ఇట్లాంటి అంశాల్లో. అంటే మొన్న ఏదో తెనాలి ఇన్సిడెంట్లో మళ్ళీ రాజకీయంగా వెళ్తే మహిళా కమిషన్ యొక్క ఆ శాంటిటీ కోల్పోతారు. ఏదో కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళి వచ్చారు డ్రగ్స్ ఇష్యూలో, మోడీ అదే అతని పేరేంటి జగన్ అక్కడికి వెళ్ళి వచ్చాడు కాబట్టి అది రాజకీయపరం. మహిళా కమిషన్ అంటే మహిళలు వచ్చి తమ బాధ చెప్పుకునేటట్టు ఉండాలి. అలాగే బాధితులది పేపర్లో చూడగానే వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళటం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి సాయం అందించేటటువంటి ఏర్పాటు చేయడం, ఇవి చేస్తే మన వృత్తికి మనకిచ్చిన పదవికి తగిన న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు టీడీపీనే కాదు, వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అత్యాచారాలు చేసిన, ఇక్కడ పార్టీలు ఎవరు అత్యాచారాలు చేయమని చెప్పరు. ఎదవలు ఎవడో చేస్తాడు. అలాంటి ఎదవల్ని కాపాడే ప్రయత్నం ఎవరు చేయకుండా చూసుకోవాలి. ఇప్పుడు దళిత బాలికని చేర్చిన టీడీపీ కీచకులు అంటూ దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా అత్యాచారం, వీడియో తీసి బెదిరిస్తూ నెలల పాటు కొనసాగిన దాష్టీకం అంటూ ఒక కథనాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో గత తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి నాయకుడు మొన్న తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సందర్భంలో ఒక కార్యకర్త సంబరాలు చేస్తున్నప్పుడు జీప్ మీద నుంచి పడి చనిపోయాడట. వాళ్ళ కుటుంబంలో ఆ చనిపోయినటువంటి కార్యకర్త యొక్క భార్య మానసికంగా స్థిమితం లేదు. వాళ్ళ అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. అమ్మాయి మీద కన్నేసినటువంటి ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డారు. బడగొడ్ల అభిషేకు, బూడిద రాజేషు, బాసిగిరి, బాసి కార్తిక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజీ, తలారి మురళి, రుద్దకంపల్ మహేషు, హరిజన సురేష్, హరిజన హేమంత్ పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఇంకో ముగ్గురు పేర్లు తెలియాల్సి ఉంది. వీళ్ళు అమ్మాయితో అత్యాచారం చేసి ఆ విజువల్ చిత్రీకరించి చివరికి 6 నెలల నుంచి అత్యాచారం చేస్తుంటే తాజాగా అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి అప్పుడు బయటకు వచ్చింది ఈ విషయం. వీళ్ళందరూ బెదిరించి చేస్తున్నారు అన్నటువంటి విషయం. ఇప్పుడు ఇది ఎప్పుడైతే నిన్న బ్రేకింగ్ వచ్చిందో వెంటనే అమ్మాయిని ఆ ప్రాంతం నుంచి పంపించేశారు అబార్షన్ చేయించడానికి అన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది. ఇందులో నిజమేంటో తేల్చాల్సినటువంటి బాధ్యత, అట్లాంటి అన్యాయానికి బెదిరింపులకి గురైతే ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, పోలీసులది.